హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. హెల్త్ ఈజ్ వెల్త్ డే 2 అండి. ఇది డైలీ వ్లాగ్ అనమాట. అదే ఈరోజు నేను చూపిస్తున్నాను అనమాట. ఇదైతే కనుక ఉగాది రోజుదండి. ఈరోజు మాత్రం శ్రీరామనవమి కదా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్లో ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది హోమ్ మేడ్దేనండి, ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ప్యూర్ ఘీ, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ. 1 లీటర్ పాలతోనే నేను ఇంత నెయ్యిని అయితే తయారు చేస్తాను అనమాట. రోజుకు 1 లీటరు. ఇదైతే 15 days 20 days అలా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్తో నానబెట్టే పని లేకుండా పెరుగు పాలు వేసి డ్రై ఫ్రూట్స్తో షేక్ని అయితే చేసేసాను. తర్వాత వచ్చేసి ఇదైతే మార్నింగ్ నుంచి కూడా నేను ఉగాది రోజు కదా, ఆ రోజు ఇంకా ఎప్పటిలాగే హాట్ వాటర్ అన్నీ ఫినిష్ చేసుకున్నాక చియా వాటర్ అయితే తాగేసానండి. కలుపుకొని శనక్కాయల్ని నేను ఉడకబెడతామని చెప్పేసి బయటికి తీసి ఉంచానమాట. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే కనుక పడుకొని లేచిన తర్వాత చూసుకుంటాను. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే అవి తీసి బయట పెట్టుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత అన్ని పనులు చేసేసుకుంటాను. అలాగే చేసుకోవాలి కూడా. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కనుక ఈ డ్రెస్ని నేనే స్టిచ్ చేసుకున్నానండి, కుట్టుకున్నాను అనమాట శారీతో. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఫ్రీగా, అంటే లెంత్ గల్లా బాగా వచ్చింది కదా, అలా ఒక్క కుచ్చు కూడా లేకుండా బాగా పెద్ద గల్లా అయితే వచ్చింది. బ్యాక్ కూడా డీప్ నెక్ అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంత బాగా స్టిచ్ చేస్తానని అనుకోలేదు కూడా, అంత బాగా వచ్చేసింది. ఆ రోజైతే మాకు పూజ ఏమీ లేదు కదండి, అందుకని చెప్పేసి నేను ప్రశాంతంగా పడుకొని లేచిన తర్వాత కొంచెం వాటర్ అది తాగేసి చక్కగా కూర్చొని ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకున్నాను అనమాట. మా అమ్మతో, నెక్స్ట్ అదే అమ్మమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి, అందరికీ ఫోన్ చేసి ఆ రోజైతే మాట్లాడుకున్నాను. ప్రశాంతంగా ఆ మార్నింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత పిల్లలు లేచాక వాళ్ళకి స్నానాలు, నేను స్నానం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఇంకా పెరుగన్నము పెడతానని అన్నాన్ని అయితే పెట్టేస్తాను. రైస్ని కుక్ చేస్తాను. అవుతుంది అటువైపు, ఇంకొక వైపు అయితే మీతో ఇలా మాట్లాడడానికని వీడియో కోసం అని నేను చూశాను. అది అండి. ఇంకా కుంకుమ బొట్టు లేకపోతే నా మొహం అయితే ఎలా ఉంది చూడండి, బోసిపోయినట్లే ఉంది కదా. స్టిక్కర్ పెట్టున్నా సరే అంత లుక్ అనిపించట్లేదు. ఎప్పుడు కూడా నా నుదుట్లో అయితే ఎప్పుడు ఒక మంత్లీ టైంలో, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టైంలో ఏవైనా చుట్టాలు అవి ఉంటాయి, ఆ టైంలోన కుంకుమ అయితే పెట్టుకోకూడదు కదా, అందుకని ఇలా ఉంటుంది ముఖం అంతా కూడా బోసిపోయినట్లు. ఒట్టి కుంకుమ పెట్టుకుంటే నాకు డైలీ ఉంటుంది కుంకుమ ఎప్పుడు కూడాను. ఇలా లేకపోతే ఏదోలాగా ఉందన్నమాట. ఒక ఇల్లాలి నుదుటిన కుంకుమ లేకపోతే ఏదో కోల్పోయిన వాళ్ళలాగే ఉంటారండి, నిజంగానే చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ అనమాట. మీ అందరూ ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అమ్మాయికి పెళ్ళయింది అంటే కుంకుమ ధారణ చాలా అవసరం, అదే ఇంపార్టెంట్ అని అంటారు కదా, అదనమాట. కానీ కొంతమంది కుంకుమ ఉంటేనే వాళ్ళకి అది బాగుండదు, ఫేస్ బాగుండదు అని అనుకుంటారు. కానీ అలా కాదు. పెళ్ళి అయింది అని అంటే కుంకుమ పెడితేనే అందం వస్తుందండి, నిజంగానే చెప్తున్నాను. అలా చాలామంది పెట్టుకోరు, అది వాళ్ళ ఒపీనియన్ అనుకోండి, వాళ్ళ పర్సనల్. కానీ ఇలా పెళ్ళైన వాళ్ళు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది మన సాంప్రదాయం కూడా. అలాంటివన్నీ పాటిస్తే ఇంకా బాగుంటుంది కదా. మన సాంప్రదాయాన్ని మన పిల్లలకి కూడా మనం తెలియజెప్పిన వాళ్ళమే అవుతాము. ఇక్కడైతే కనుక మా పిల్లలకి పెరుగన్నాన్ని రెడీ చేస్తున్నానండి. వాళ్ళిద్దరూ కూడా ఇంకా సమ్మర్ కదా, పెరుగన్నాన్నే ఎక్కువ ఇష్టపడతారు. నేను కూడా అదే ఇస్తుంటాను అనమాట. ఈ విషయాలు ఇలా, అంటే కుంకుమ విషయంలో ఎవరికైనా నా మాటలు బాధ అనిపిస్తే సారీ అండి. నా ఒపీనియన్ నేను చెప్పానమాట. మీకు మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే కనుక డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండా బనానా వేసి, అలాగే పెరుగు ఇంకా పాలు ఈ 2 కూడా వేసి షేక్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే నానబెట్టి మనం చేసిన దానికి ఇలా వెంటనే డైరెక్ట్గా, ఎప్పుడైనా నానబెట్టుకోలేదు అనుకోండి, నైట్ మనకి ఎక్కువ ఇబ్బంది అనిపించి నానబెట్టలేదు, మర్చిపోయాము, అలాంటప్పుడు
ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా అన్నింటినీ కూడా వేసేయాలి. చూపిస్తున్నాను కదా ఇక్కడ అన్నీ కూడా బాదం, అలాగే జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్, అలాగే చియా సీడ్స్. నెక్స్ట్ ఈ చియా సీడ్స్ వచ్చేసి ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్, అర టీ స్పూన్ అయినా పర్లేదు, 1 టీ స్పూన్ అయినా పర్లేదు అనమాట, వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే కనుక వాటర్ మిలన్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అండి, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ నట్స్ అన్నీ కూడా రోజువారీ మనం తీసుకోవాలంట, అది చాలా హెల్తీ అటండి అన్నింటికి కూడాను. నెక్స్ట్ ఇదైతే కనుక ఫ్లక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటారు. ఇదైతే వెయిట్ లాస్కి అలాగే జుట్టుకి చాలా మంచిదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి తేనె అనమాట, హనీ వేసుకోండి. అలాగే ఖర్జూరాలను వేసుకుంటున్నాను, 3 ఖర్జూరాలు వేసుకుంటున్నాను. ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయకూడదు అనమాట, ఇవి మాత్రమే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ ఉందన్నమాట. అలాగే ఇందులోనే నువ్వులను కూడా వేసుకుంటున్నాను, కొంచెం 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అలా. అలాగే పల్లీలు కూడా వేసుకుంటున్నానండి, వేరుశనగ గుడ్లు. వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసి ఇలా మిక్స్ చేసుకోండి. మొత్తము కూడాను చక్కగా బ్లెండ్ అయిపోవాలి. ఇవి మనము నానబెట్టలేదు కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేస్తాం కదా, మనం తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంటాయండి పలుకులు, అబ్బబ్బబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ గెయిన్కి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. కాకపోతే కొన్ని ఫ్లక్స్ సీడ్స్, నెక్స్ట్ అవి చియా సీడ్స్, ఇలాంటివన్నీ కూడా స్కిప్ చేసేయాలన్నమాట. ఇవి హనీ స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ షుగరు అలా వేసుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. ఈ సమ్మర్లో ఇలాంటివన్నీ, ఇంకొంతమంది ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటారు, కానీ అదంత మంచిది కాదు. ఇలానే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ఇదైతే కనుక ఇక్కడ పొద్దున్న చలంకాయల్ని బయటికి తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో నుంచి, దాన్ని అయితే చక్కగా కడిగేసి ఇలా దీనిలో కుక్కర్లో వేసేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి కుక్ చేసేయడం అండి. 2 విజిల్స్ వరకు నేను కుక్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక బ్రౌన్ రైస్ని పెట్టేశాను, అవి కుక్ అవుతుంటాయి. స్టార్ట్ చేస్తాను కొంచెం వాటర్ని వేసేసి. ఇంకా ఇక్కడైతే కనుక ఆ పని చూశాను కదా, శనక్కాయల పని చూసుకున్నాను కదా, ఇవి ఆన్ చేసి పాలైతే పొంగిపోయాయి. ఈరోజు ఆ రోజు మంచి రోజు కనుక, ఉగాది కదా, ఓ మంచిదేలే అని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. నా ప్రమేయం లేకుండానే ఉగాది రోజు పాలు పొంగిపోయాయి మా ఇంట్లో, అది మంచిదే అనుకున్నాను. ఇంకా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిదండి, లేదంటే చూడటానికి కూడా అంత బాగుండదు. తర్వాత మనం ఈవినింగ్కి అలా క్లీన్ చేసుకుంటామంటే అది ఎండిపోయినట్లు అయిపోతుంది అనమాట, చాలా టైం కూడా పట్టేస్తుంది అనమాట. ఇంకా ఇవైతే కనుక చూస్తున్నారు కదా, మేగడండి, ఇది పాల మీద మేగడ్ని నేను ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. దీంతోనే నెయ్యినైతే తయారు చేసుకుంటాను. పెరుగులో కూడా వేస్తుంటాను అప్పుడప్పుడు, కానీ ఎక్కువగా పెరుగులో వేస్తే ఏంటంటే ఆ పెరుగులో కొంచెం అంత మేగడు ఉండిపోయినా సరే నా పిల్లలు తినరండి, వాళ్ళకి పెరుగు ఇష్టం కదా, ఎక్కువగా తింటుంటారు. ఇంకా ఆ పెరుగులో మేగడిని వేస్తే వాళ్ళు తినరని చెప్పేసి నేను ఇలా మేగడిని ముందే తీసేసి పెరుగు వేస్తాను. ఈ మీగడ అంతటిని కూడా ఒక దానిలో వేసేసి, ఒక పెద్ద దానిలో తిప్పడానికి వీలుగా ఉన్న దానిలో వేసేసి, అది మనకి లూజ్ అయ్యేంత వరకు, అంటే గట్టిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది, అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. అది 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా సరే, సాఫ్ట్గా అయితేనే మనం దాన్ని తిప్పుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట వెన్న అనేది. ఇక్కడైతే కనుక నేను విస్కర్ పెట్టాను, కానీ దాంతో అవ్వట్లేదు అస్సలు. కొంచెం ఎక్కువ ఒకేసారి చేస్తున్నాను కదా ఇది, అందుకని చెప్పేసి రోజు చేస్తాననుకునే ఇలా ఇన్ని రోజులు అయిపోయిందండి. ఇదైతే 20 డేస్ అనమాట. నేను 10 డేస్ 15 డేస్ కల్లా తిప్పేస్తాను. ఇదైతే కనుక 20 డేస్ 25 అవ్వలేదండి, 20 డేస్ అయిపోయింది. అందుకని కొంచెం ఎక్కువ కలెక్ట్ అయింది, తిప్పుకోలేకపోయాను దాంతోపాటు. అందుకని మళ్ళీ ఆ గరిటెతోనే పెట్టి తిప్పేశాను, వచ్చేసింది. ఇలా కొంచెం కలుపుకుంటూ చేసుకుంటే అందులో ఏమైనా పాలు ఉంటే కనుక
వచ్చేస్తాయి అన్నమాట. చూడండి నేను చేస్తున్నాను కదా, మీ వెన్న అంతటిని కూడా ఇలా పిసికేసుకుంటే దాంట్లో ఉన్న పాలు ఏవైనా ఉంటే కనుక అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఒక వెన్న మాత్రమే మిగులుతుంది. ఇలానే చేసుకొని వీటంతటిని కూడా మంచి వాటర్లో వేసుకోవాలండి. ఒక దానిలో వేసుకొని మళ్ళీ కడిగేసుకోవాలన్నమాట. మంచి నీటితో కడుక్కోవాలి చక్కగాను. ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కూల్ వాటరే వేసుకోవాలండి, హాట్ వాటర్ అస్సలు వేయకూడదు. అలాగే ఈ ఎండాకాలం కదా, నార్మల్ వాటర్ వేసినా సరే, ట్యాప్ వాటర్ వేసినా సరే హాట్గానే ఉంటాయి కనుక కూల్ వాటర్ వేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ తిప్పుకుంటే మనకి ఇంకా తొందరగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాటర్ కూడా కూల్గా ఉంటాయి కనుక ఈజీగా వచ్చేస్తుంది వెన్న అనేది. మా అమ్మ అయితే అప్పుడు చాలా కష్టపడేది దీనికోసమని. అప్పుడు నాకు ఈ టెక్నిక్ కూడా తెలియదు అనమాట. మా అమ్మకు కూడా తెలిసేది కాదు. పెరుగులోనే వెన్న వేసేసి, అదే మేగడ వేసేసి తిప్పేదన్నమాట. మజ్జిగ కవ్వం పెట్టి ఒక గిన్నెలో వేసేసి తిప్పేవాళ్ళమి. పొద్దున్నే తిప్పేవాళ్ళం అనమాట. అందులో ఇంత ఎక్కువ కూడా వచ్చేది కాదు, చాలా కొంచెం తక్కువగానే వచ్చేదన్నమాట. పాలు మరిగించిన తర్వాత పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మేగడ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడైతే ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కాదు కదా, మా ఇంట్లో అయితే అప్పుడు ఫ్రిడ్జ్ లేదండి. ఇప్పుడు ఉంది కనుక ఇలా ఈజీగా అయిపోతుంది. దాన్ని అయితే అలా మనం క్లీన్ చేసుకున్న మేగడని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. తర్వాత పిల్లల కోసం అయితే ఇంకా వాళ్ళకి ఆరెంజ్ జ్యూస్ని ఇచ్చానండి, పల్పి ఆరెంజ్ అనమాట. వాళ్ళు అడిగారు, లాస్ట్ అదే కొంచెం మిగిలింది ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా గుడ్లు పెడుతున్నానండి లంచ్కి. లంచ్కి ఒక్కటికే కాదు, 2 అంటే డిన్నర్కి లంచ్కి అని చెప్పేసి నేను పెడుతున్నాను. కానీ డిన్నర్ వరకు అయితే గుడ్లు ఉండలేదండి. ఉడకబెట్టాక ఇంకంతే సంగతులు, ఫటాఫట అయిపోతాయి అన్నమాట. ఉడకబెట్టిన గుడ్లు అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే, పిల్లలకి కూడా చాలా ఇష్టం, ఇంకా తినేస్తారు. ఇది చూపిస్తున్నాను కదా, వైట్ అయితే మనకి బాయిలర్ కూడదండి, రోజు రెగ్యులర్గా దొరికేదే అనమాట. కానీ ఆ బ్రౌన్ కలర్ ఎగ్స్ చూసారు కదా, అందులో 2 ఎల్లోలు ఉంటాయండి, 2 చందమామలు ఉంటాయట. నేను మా వారు చెప్పారు, అది ఎప్పుడు నేను తినలేదు చూడలేదు కూడా, ఇది ఫస్ట్ టైం విన్నాను, తిన్నాను. ఫస్ట్ టైం తిన్నాను కానీ నాకు అంత బాగా నచ్చలేదు. అదొక టేస్ట్ ఉంది, అంటే ఎక్కువ ఎగ్ స్మెల్, నీచు వాసన ఎక్కువ వస్తుంది. అందుకని దాన్ని నేను మరి తినండి అని చెప్పేసాను. పిల్లలకు కూడా పెట్టట్లేదు, మా వారు ఒకరే తింటామన్నారు, అందుకని ఆయన కోసం మాత్రమే 3 గుడ్లను పెట్టాను. ఇంకా ఇక్కడైతే కనుక ఆ శనక్కాయలు ఉడికిపోయాయి, పక్కన తీసి పెట్టుకున్నాను. అలా జిప్పులో వేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, కాయలు మాత్రం అందులో ఉండిపోతాయి అలా. ఇంకా ఇక్కడైతే కనుక మేగడ చూడండి, ఈ వెన్న అయితే నేను మరిగించుకున్నాను. ఒకవైపు ఇది మరుగుతుంటే ఇంకోవైపు అలా అన్ని పనులు అయిపోతున్నాయి అన్నమాట. ఇందులో కొంచెం లాస్ట్లోకి మెంతులు వేసుకోవచ్చు, లేదా కరివేపాకు వేసుకోవచ్చు, లేదా తమలపాకులు వేసి మరిగించుకోవచ్చు. అలా వేసుకుంటే నెయ్యిలోన మంచిది అని అంటారు. నాకు కూడా పూర్తిగా తెలియదండి ఎందుకు వేసుకుంటారని. అంటే వీటన్నింటి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందుకని వేసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. అంతా అయిపోయిందండి, కూర కూడా చేసేసాను. ఇంకా తినే టైం అయితే వచ్చేసింది, తినేస్తున్నాము. బ్రౌన్ రైస్లోకి అయితే కనుక చెప్పాను కదా నిన్ననే మీకు, పప్పు లేదా గ్రేవీ కర్రీస్ బాగున్నాయి, ఎగ్ కర్రీ అయితే బాగాలేదు దానిలోకి. ఇంకా మేమైతే ఆ రోజు ఉగాది కదా, ఇంకా సెలబ్రేషన్ ఏం లేదు కదా, చేసుకోకూడదని చెప్పేసి ఈవినింగ్ అయితే మేము మూవీకి వెళ్ళామండి. ఫ్యామిలీ స్టార్ మూవీ సూపర్ ఉందండి, చాలా బాగుంది మూవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు అలా చూపించారు, అలా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. ఫ్యామిలీ స్టోరీ అంటే ఇంకా మరి అర్థం చేసుకుంటారు మీరే, ఫ్యామిలీ గురించే అంతా కూడాను. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నవ్వుతూనే ఉన్నాం అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎవరైనా చూసి ఉండకపోతే చూసేయండి, అంత బాగుంది. ఇంకా మూవీ నుంచి వచ్చిన తర్వాత ఇంకేముంది, ఒక కాఫీ అయితే తాగాము ఇద్దరము. కాఫీ తాగేసిన తర్వాత నేనైతే ఏం తినట్లేదండి, ఎందుకో మరి ఇంకా తినాలనిపించలేదు. అందుకని చెప్పి చియా వాటర్ని కలుపుకుంటున్నాను. వచ్చిన వెంటనే నేను చియా సీడ్స్ని నానబెట్టేశాను. ఇంకా 8 o'clockకి అలాగా తాగేస్తున్నాను అనమాట. ఇవి వాళ్ళకి భోజనం పెట్టి తాగేస్తున్నాను నేను. ఇంకా రోజువారి పనులు అయిపోయిన తర్వాత, అంటే రోజు చేసుకునే పనులు, కిచెన్ క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కనుక నెయ్యిని
మధ్యాహ్నం మరిగించుకున్నాను కదా, అదైతే కనుక ఇప్పుడు ఇంకొంచెం వేడి చేసేసి ఇలా వేసుకుంటున్నాను. మధ్యాహ్నం అయితే మరి ఖాళీ లేదు కదా, మూవీకి వెళ్ళిపోయాము. ఇంకా నైట్ టైంలో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పని అయితే చేస్తున్నానండి. నా దగ్గర అయితే ఇంకా నెయ్యి ఉందండి. ఈసారి అయితే నెయ్యి ఎక్కువ సేల్ అవ్వలేదు ఇంట్లోనే. అదే ఇంట్లో ఎక్కువ ఖర్చు పెట్టలేదనమాట నెయ్యిని. ఎందుకంటే డైలీ నేను ఎక్కువగా వాడేది ఎందులో అంటే టిఫిన్స్ చేస్తాను కదా, ఇడ్లీలు, నెక్స్ట్ అదేంటది చట్నీలకి, ఇడ్లీలో చట్నీలు చేస్తాను, కారం చట్నీ అది చేసేటప్పుడు అందులో నెయ్యి వేస్తాను. నెక్స్ట్ దోశలు చేసేటప్పుడు తప్పకుండా నెయ్యినే యూజ్ చేస్తాను. నెక్స్ట్ చపాతీలు చేసేటప్పుడు నెయ్యినే యూజ్ చేస్తాను. పరోటాలు ఇలాంటివన్నీ చేసేటప్పుడు నెయ్యే ఉంటుంది. తర్వాత స్వీట్స్ అయితే ఇంకా ఎక్కువ ఇప్పుడు చేయట్లేదు కదా, అందుకని ఈ నెయ్యి అనేది ఇలానే ఉండిపోయింది. తర్వాత పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు కూరల్లో వేస్తాను, వాళ్ళ అన్నంలో వేస్తాను, ఇలా అన్నింట్లోనే వేస్తాను కనుక అప్పుడైతే ఎక్కువ అయిపోయేది అనమాట నెయ్యి. ఇవన్నీ ఇప్పుడు చెయ్యట్లేదు కనుక ఈ నెయ్యి అనేది ఉండిపోయింది. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడుదనమాట ఇది. అదైతే లాస్ట్ టైం చేసింది, ఇదైతే ఇప్పుడు చేసిందనమాట. ఇంత అయింది, 1/2 కిలో కంటే ఎక్కువే అయిందండి ఈసారి. 20 డేస్ది కదా, అందుకని కొంచెం ఎక్కువైందనమాట. మనం బయట ఎన్ని వేలు పెట్టి డబ్బులు పెట్టి కొన్నా సరే ఇంత మంచి స్వచ్ఛమైన నెయ్యిని మనకి దొరకదండి. ఎందుకంటే డబ్బులైతే ఎంతైనా పెట్టేసి కొనేస్తాము బయట, కానీ అందులో కల్తీ ఉంటుంది కదా. స్వచ్ఛమైన నెయ్యి అని చెప్తారు కానీ స్వచ్ఛమైన నెయ్యి అయితే ఉండదండి. ఎంతో కొంత ఏదో ఒకటి కల్తీ అయితే చేస్తారనమాట. అందుకని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా, చాలా ఈజీ. 1 లీటర్ పాలతో మనం డైలీ కూడా ఆ మేగడ్ని కలెక్ట్ చేసుకుంటే మనకి ఇంత మంచి నెయ్యి అనేది రెడీ అయిపోద్ది. పిల్లలకైనా మనకైనా ఈజీగా మన ఇంట్లోనే అమౌంట్ మిగులుతుంది. మనము ఇది చేసుకోకపోతే దీనికంటూ ఎంతో కొంత అమౌంట్ అనేది పెట్టాలి కదా బయటికి. ఆ డబ్బుల్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత మన హెల్త్ కూడా, మన ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఓకే అండి, ఇది అండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్, టేక్ కేర్.